హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని విచారణ చేద్దామండి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుక చివరన మనకి వర్తతే లక్ష్మి. మంచిగా మాట్లాడితే ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, దేనిలోనైనా రాణిస్తాం. ధన ప్రాప్తి, లక్ష్మీదేవి అనుగ్రహం జిహ్వాగ్రే నాలుక చివరనే ఉంటుంది. అలాగే జిహ్వాగ్రే మిత్ర బాంధవాః, మంచిగా మాట్లాడితే మన చుట్టూ మనతో సన్నిహిత సంబంధాలు కలిగి మిత్రులు ఉంటారు. అలాగే ఆ మిత్రుల్లోనే కొందరు బంధువులు అవుతారు. బంధువులు మనల్ని విడిచిపెట్టకుండా ఉంటారు. కాబట్టి మన నాలుక చివర మనకి మిత్రులు, బంధువులు ఉంటారు. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత వాళ్ళ నుండి ప్రయోజనం పొందే కపటుల్ని, పదార్థవాదుల్ని చెప్పట్లేదండి. ప్రేమగా మాట్లాడే వాళ్ళ పట్ల, చక్కని సంస్కార భాష మాట్లాడే వాళ్ళతో అందరూ సత్సంబంధాలు కొనసాగిస్తారు కాబట్టి, నిర్వహిస్తారు కాబట్టి మిత్ర బంధువులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, వెళ్ళిపోయి ఏ పోలీస్ ఆఫీసర్నో, ఏ కొత్వాళ్ళనో నానా తిట్లు తిట్టేస్తే, లేకపోతే డబ్బున్న వాడితో అహేతుకంగా తగవు పెట్టేసుకోనో, లేకపోతే ఓ అధికారితోనో పెట్టుకుంటే ఏమవుతుంది, లేదు పక్కింటి వాడితో కొట్లాడుకుంటే ఏమవుతుంది, కేసులు అవుతాయి, జైళ్ళు అవుతాయి. కాబట్టి అవి ఎక్కడ ప్రారంభం అవుతాయి? నాలుక చివరితోనే. అలాగే జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఏ రౌడీ వాడితోనో, ఏ కేడీతోనో తగాదా పెట్టుకుంటే వాడు కత్తి తీసి పొట్టలో పోటు పొడుస్తాడు, దెబ్బకి చచ్చూరుకుంటాం. అయిపోయాయి. కాబట్టి మన నోటి మాటతోనే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు అందుకే ఈ శ్లోక భావాన్ని ఒక సామెతగా చెప్తారు. దీని గురించి ఒక చక్కని కథ ఉంటుందండి. అది మరో వీడియోలో ఇస్తాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు బాగుందనిపిస్తే, పరిశీలనార్హం అనిపిస్తే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society, as well support me financially also. Thank you for watching.